నెల తిరిగేసరికి ఈఎంఐలన్నీ టెన్షన్గా కట్టేస్తారు, ట్యాక్సులు చెల్లిస్తారు. ఏ నెలకు ఆ నెల ఫైనాన్స్ మినిస్టర్ అవతారమెత్తి బడ్జెట్ వేసిస్తారు. వచ్చే నెలకే కాదు, ఆపై ఏడాది కూడా ముందే ప్లాన్ చేసిస్తారు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, రిటైర్మెంట్. ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఇంకెవరో కాదు, అది ముమ్మాటికి మీరే. ఇంటిల్లిపాది గురించి ఇంతగా ఆలోచించే మీరు మీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ విలువేంటో కుటుంబానికి తెలుసు, కానీ అది ఎంతో మీరెప్పుడైనా గుర్తించారా? కనీసం 2025లో అయినా ప్లానింగ్ మొదలు పెట్టండి. జిందగీకే సాత్ బి, జిందగీకే బాద్ బి. మీరు మీలా హీరోలానే ఉండండి. ఉద్యోగులు సాధారణంగా వ్యక్తిగత ఇన్సూరెన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. కంపెనీ ఇచ్చే ఏదో చిన్నపాటి ఇన్సూరెన్స్తో సరిపెట్టేసుకుంటారు. ముఖ్యమైన లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అస్సలు పట్టనే పట్టదు. ఇక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ కేర్, మెటర్నిటీ కవర్ వంటి వాటి గురించి మనలో ఎంతమందికి తెలుసో మీకే తెలియాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఇది లేకపోతే ఏళ్లుగా కూడబెట్టిన ఆస్తులన్నీ కూడా రోజుల్లోనే ఆవిరైపోతాయి. జాగ్రత్త సుమా! భారత్లో మెడికల్ ఇన్ఫ్లేషన్ వార్షికంగా 14% ఉందని వాట్సన్ గ్లోబల్ మెడికల్ రిపోర్ట్ 2024 చెబుతోంది. అంటే ఈరోజు 10,000 అయ్యే ట్రీట్మెంట్ వచ్చే ఏడాదికి 11,400 అవుతుంది. ఈ లెక్కన వైద్యం ఎంత ఖరీదు కాబోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా. వైద్య రంగంలో కొత్త టెక్నాలజీలతో మనిషి లైఫ్ స్పాన్ పెరగటం మంచి పరిణామమే. మనం 80 ఏళ్ల పైనే బతుకుతాం. మరి మనం బతుకున్నంత వరకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పట్టించుకునేదెవరు? డబ్బులు చెల్లించేదెవరు? ఆలోచించారా ఎప్పుడైనా? ఆయుర్దాయం పెరగటం మంచి విషయమే అయినా అందుకు తగ్గట్టు మన ప్లానింగ్ లేకపోతే మాత్రం ముమ్మాటికి అది ముప్పే. దీనికోసం కనీసం 10 నుండి 15 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. మెటర్నిటీ, క్రిటికల్ ఇల్నెస్, అవుట్ పేషెంట్ వంటి యాడ్-ఆన్స్ పరిగణించాలి. లైఫ్ టైం రెన్యువల్, రూమ్ రెంట్ క్యాప్ లేకుండా ఉండే ప్లాన్స్ను చూడాలి. ప్రో టిప్: 5 లక్షల డిడక్షన్తో 20 లక్షల సూపర్ టాప్అప్ కూడా తీసుకోవాలి. ఇది మీకు 2,500 నుండి 4,000 మధ్య లభిస్తుంది. మీ కుటుంబం అంతా మీపైనే ఆధారపడి ఉంటే మీరు తప్పకుండా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మార్కెట్లో అదే అతి చవకైన లైఫ్ ప్రొటెక్షన్ కవర్. ఏదో 4 డబ్బులు తిరిగి వస్తాయి కదా అన్న ఉద్దేశంతో యులిప్స్, మనీ బ్యాక్ పాలసీల జోలికి అస్సలు వెళ్ళకండి. చవక ధరలో మీ కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కల్పించేది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. మీ వార్షిక ఆదాయానికి కనీసం 15 నుంచి 20 రెట్లు ఉండేలా కవర్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీ వార్షిక వేతనం 5 లక్షలుంటే 50 నుండి 75 లక్షల కవర్ తప్పక ఉండేలా చూసుకోవాలి. మీ జీవితానికి మీరిచ్చే విలువ అది. గరిష్ట వయసు 65 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తూ 80 ఏళ్ల వరకు కవర్ చేసే పాలసీలు ఎంపిక చేసుకోవాలి. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్ళు, ఇక గరిష్ట వయసు 60 నుంచి 65 ఏళ్ళు. వీలైతే యాక్సిడెంట్ రైడర్స్, క్రిటికల్ ఇల్నెస్ కవర్స్ కూడా తీసుకోవాలి. ప్రో టిప్: టర్మ్ పాలసీ తీసుకోవటంలో అస్సలు ఆలస్యం చేయకండి. వయసు పెరిగితే ప్రీమియం కూడా 10 నుండి 15% పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. యాక్సిడెంటల్ కవర్, డిజేబిలిటీ కవర్, మనలో చాలా మందికి వీటి గురించి అసలు తెలియదు. కానీ ఇవి చాలా చాలా ముఖ్యం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 లెక్కల ప్రకారం భారత్లో ప్రమాదాల బారిన పడి ప్రతి 2 నిమిషాలకు ఒకరు కాళ్ళో చేతిలో పోగొట్టుకొని శాశ్వత వైకల్యం, పర్మనెంట్ డిజేబిలిటీ బారిన పడుతున్నారు. సాధారణంగా ఏ యాక్సిడెంట్ పాలసీ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా యాక్సిడెంట్స్ మిగిల్చే వైకల్యానికి అక్కరకు రావు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించి హాస్పిటల్ పాలైతే వైద్య ఖర్చులను హెల్త్ కవర్ తీరుస్తుంది. మరి ఆ ప్రమాదంలో ఏదైనా శరీర భాగం శాశ్వతంగా డ్యామేజ్ అయితే, కొద్ది కాలం ఉద్యోగం చేసే వీలు లేకపోతే, అసలు పని చేసేందుకే అవకాశం లేకపోతే, ఇలాంటి పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఇలాంటి యాక్సిడెంట్ పాలసీలు చాలా అవసరం. ఇవి పర్మనెంట్ డిజేబిలిటీకి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తాయి. తాత్కాలిక వైకల్యం ఏదైనా సంభవిస్తే వీక్లీ ఇన్కమ్ అందిస్తాయి. 10 లక్షల కవరేజీకి కూడా ప్రీమియం గరిష్టంగా 1,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. చాలా వరకు బ్యాంకులు 400-500 రూపాయలకే 5 లక్షల వరకు కవరేజీని అందిస్తున్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 19 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు యాక్సిడెంటల్ కవర్ లభిస్తోంది. అయితే ఇందులో శాశ్వత వైకల్యం మాత్రమే కవర్ అవుతుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. మీతో పాటు మీ లైఫ్ పార్ట్నర్కు, పిల్లలకు కూడా తీసుకోవచ్చు.
క్రిటికల్ ఇల్నెస్, క్యాన్సర్, హార్ట్ అటాక్ వంటి అతి తీవ్ర వ్యాధుల సమయంలో కొండంత అండ ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో లభిస్తుంది. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఎంత తీసుకున్నా హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కవర్ అవుతాయి. ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు హాస్పిటలేతర ఖర్చులే అధికంగా ఉంటాయి. ప్రయాణాలు, సెకండ్ ఒపీనియన్, జాబ్ లేకపోవటం, ఆదాయాన్ని కోల్పోవటం వంటివి కూడా జరగచ్చు. అందుకే క్రిటికల్ ఇల్నెస్ కవర్ సుమారు 30 నుంచి 60 ఏళ్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు చెల్లిస్తుంది. వ్యాధి నిర్ధారణ అయితే చాలు, మీరు చేసే ఖర్చులతో సంబంధం లేకుండా లంసమ్ అమౌంట్ చెల్లిస్తారు. కనీసం 10 నుండి 25 లక్షల మధ్య ఈ కవరేజ్ ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. వీలైతే స్టాండ్ లోన్ పాలసీ ప్రిఫర్ చేయండి, లేదంటే టర్మ్ పాలసీతో యాడ్ ఆన్ కవర్ అయినా తీసుకోండి. మెటర్నిటీ, ఫెర్టిలిటీ కవర్, ఫ్యామిలీ ప్లానింగ్కు ఈ పాలసీలు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మెటర్నిటీ విషయంలో ఎక్కువ ఆంక్షలు పెడుతుంది. గరిష్టంగా 25 నుండి 50 వేల మధ్య చెల్లించి చేతులు దులుపుకుంటాయి. వీటిలో కూడా మెజారిటీ పాలసీలు ఐవీఎఫ్, ఇన్ఫెర్టిలిటీ సమస్యలను పెద్దగా పరిగణలోకి తీసుకో. అందుకే మెటర్నిటీ కవర్ 1 నుండి 2 లక్షల మధ్య ఉండేలా రిటైల్ ప్లాన్స్ చూడండి. ఐవీఎఫ్, ఇన్ఫెర్టిలిటీ, న్యూ బార్న్ బేబీ బెనిఫిట్స్ వంటివి కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి. ఓసారి చెక్ చేసుకోండి. వెయిటింగ్ పీరియడ్ 2 నుండి 4 ఏళ్ల లోపు ఉంటుంది. ప్రోటిప్ రాబోయే 3 ఏళ్లలో మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నా లేదా పెళ్ళైన వెంటనే ఈ ప్లాన్ తీసుకునే ప్రయత్నమైనా చేయండి. కనీసం 2వ కాన్పుకైనా పనికొస్తుంది. ఇంత డబ్బు ఇన్సూరెన్స్కి పోతే ఇంకేం మిగులుతాయి, ఏం దాచుకోవాలి అనే భావన చాలా మందిలో ఉండొచ్చు. అయితే మనం బతికి బాగా తిరుగుతుంటేనే జీవితంలో ఏదైనా సాధించి ముందుకు సాగగలం. ఇప్పటి వరకు చెప్పిన ఇన్సూరెన్స్లు అన్నీ తీసుకున్నా ఏడాదికి మనం చేసే ఖర్చు సుమారు 25,000 మాత్రమే. అంటే నెలకు గరిష్టంగా 2,200 రూపాయలు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా అనారోగ్యం, యాక్సిడెంట్, హాస్పిటల్ ఖర్చులు వంటి మాత్రం ఆగవు కదా. అందుకే ఈ కాలంలో ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కానే కాదు, అందరికీ ఇదే లైఫ్ లైన్.